మన నుంచి వచ్చిన మనిషిగా అనిపిస్తూ ఉంటారు చాలామంది. అందులో మీరు కూడా ఖచ్చితంగా నిస్సందేహంగా ఒకరు. అలాగే మన మనిషి మెగాస్టార్ గారు అంటే మన నుంచే, అంటే నా నుంచే వచ్చిన మనిషి అన్న ఫీలింగ్. సో మెగాస్టార్ అనగానే టక 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 నేనైతే అందరూ చెప్తాం కదా సార్, మీరు చెప్పే సంగతుల్లో మొట్టమొదట మెగాస్టార్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది సార్? ఏమో అండి, అంటే కొన్ని అంటే చిరంజీవి అనే మనిషి నాకు సమస్తం, ఎవ్రీథింగ్. సో అలా చిన్నగా ఒక ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు అలా మైండ్ బ్లాంక్ అవుతున్నాడు. అంటే అన్ని సినిమాలు, ఇన్ని సంవత్సరాల అభిమానిగా నా జర్నీ ఒక్కసారి వెనక్కి తీసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే అలా ఒక పిన్ పాయింట్లో ఏం గుర్తొస్తుందంటే నేను చెప్పలేను. కొన్ని చెప్పండి సార్. yes everything, that's a big statement sir. he's your everything, of course he's our everything, but అంటే అలా ఎలా డిఫెండ్ అంటే మీ జర్నీలో ఆయన సినిమాలు, ఆయన ఇన్స్పిరేషన్? యా, అంటే సినిమాలు మాది నెల్లూరు. సినిమాలు అనే ఒక పిచ్చి పట్టడానికి కారణం, సినిమా అనే ఒక పదార్థాన్ని పరిచయం చేసింది మాకు చిరంజీవి గారే. సో నిజంగా చిరంజీవి గారి సినిమాలు పిచ్చితో మేము సినిమాలు మొదలెట్టకపోయి ఉంటే ఆ సినిమా మీద ప్రేమ మొదలై ఉండేది కాదేమో, వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకునేవాడినేమో, తెలియదు కదా. అంటే ఒక డైరెక్టర్గా నా ప్రయాణం ఇలా వెళ్ళడానికి రీజన్ ఖచ్చితంగా చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాలు, ఆ సినిమాలు చూడాలనే పిచ్చి. పొద్దున్నే 5 గంటలకి 6 గంటలకి ఫ్యాన్ షోలకు వెళ్ళటం, ఆడియో రిలీజ్లు, ఎవ్రీథింగ్. ఇంకా సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఈరోజు ఇలా ఒక డైరెక్టర్గా ఈ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నానంటే సీడ్ పడింది ఆయన అభిమానంతో, ఆయన మీద ఉన్న అభిమానంతోనే. అంతే. వండర్ఫుల్ సార్. మన అభిమానం అంటే ఒకవైపు చూసుకుంటే దానికి తోడు ఆయన ఇన్స్పిరేషన్గా చెప్పే సినిమాలో డైలాగ్స్ని మన రియల్ లైఫ్లో మనం అన్వయించుకుంటాం చూడండి సార్, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని అనిపిస్తుంది నాకు. అట్లా ఒకటి అని అడగను, కానీ కొన్ని డైలాగులు అట్లా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నటువంటి రోజులు, లేకపోతే ఇండస్ట్రీలోనే టు క్రియేట్ యువర్ మార్క్ మీరు కష్టపడుతున్నట్టు రోజులు, స్ట్రగ్లింగ్ డేస్ అంటాం కదా, అప్పుడు మన మెగాస్టార్ గారు ఏ సినిమాలో చెప్పిన ఏ డైలాగ్స్, లేకపోతే ఏ సినిమాల్లో ఆయన పాత్రలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి? పాత్రలు అయితే చాలా ఉంటాయండి. ముఖ్యంగా అభిలాష, తర్వాత అభిలాష్లో చిరంజీవి పాత్ర, చిరంజీవి పేరు యాక్చువల్లీ. ఛాలెంజ్లో గాంధీ, ఘరానామగుడిలో రాజు, ఇట్లా సూర్యం, రుద్రవీణ, ఇలా చాలా పాత్రలు అలా బ్రెయిన్లో ఉండిపోయాయి. బట్ ఆయన చెప్పిన మాటలు నాకు గత 3-4 సంవత్సరాలుగా సినిమాలో కంటే కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన మీద వచ్చే నెగిటివిటీ కానీ, ఒక ట్రోలింగ్ కానీ ఆయన ఎలా తీసుకుంటారు, తన గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడిన, కుట్రలు చేసిన, తన చెడు కోరుకున్న దాన్ని ఎలా ఆయన డీల్ చేసుకుంటారు, అసలు హార్ట్కి ఎలా తీసుకోరు, ఎలా ముందుకెళ్ళిపోతారు అని చెప్పడం అనేది, అప్పటి వరకు ఎవరైనా నన్ను ఏదైనా అన్నా, నాకు ఏదైనా చేస్తున్నారని తెలిసిన ఒక ఆవేశంతో ఊగిపోయే మనసుతో నుంచి చిన్నగా గత 2-3 సంవత్సరాల నుంచి ఆ మాటలు నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యనమాట. సో సడన్గా నేను కామ్ డౌన్ అయ్యాను. యా, ఊరికే ఆవేశపడ్డం కాదు, అవతల పర్స్పెక్టివ్ ఆలోచించడం, దానివల్ల నేను ఆవేశంగా రియాక్ట్ అవ్వడం వల్ల నాకు జరిగే ఉపయోగం ఏంటి, నష్టం తప్ప, నా మనశ్శాంతి నేను కోల్పోవడం తప్ప ఏ యూజ్ లేదు అనేది ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో బాగా ఈ మధ్య 2-3 సార్లు ఆయన గట్టిగా అది చెప్పాడు, నెగిటివిటీ ఎలా హ్యాండిల్ చేయాలనేది. చాలా చేంజ్ చేసింది నన్ను. వండర్ఫుల్ సార్. మెగాస్టార్ గారు స్టిల్ అంటే ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తూ అదే డాన్స్, అదే ఈజ్, అదే డైలాగ్ డెలివరీ, ఆయన కంబ్యాక్ తర్వాత కూడా వెరైటీ ఆఫ్ రోల్స్ ట్రై చేస్తూ వాట్ ఎవర్ హీ క్యాన్, దానికి ఇంకా 1000% ఎక్కువ చేస్తున్నారు. అలా మెగాస్టార్ గారిని మీరు డైరెక్ట్ చేసే సువర్ణ ఘడియలు వస్తే
ఆయన్ని ఏ విధంగా ఎట్లాంటి తరహా పాత్రలో చూపించాలనుకుంటున్నారు? యా. అంటే నాకు మొన్నటి వరకు కూడా కొద్దిగా ఎక్కడో ఉన్నిందనమాట. అంటే ఒక టేకెన్ లాంటి సినిమా తీయాలనో ఏవో చాలా ఉండేవి కోరికలు. బట్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ, శ్రీకాంత్ ఓడెల, అనిల్ రావు ఇప్పుడు ఇలా చాలామంది ఫ్యాన్స్ వచ్చాక మేబీ ఆ కోరికలన్నీ ఈజీగా తీరిపోతాయి అనిపించింది. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఒక చిన్న సినిమా రుద్రవేణి లాంటిది, అమితాబ్ చేసిన బ్లాక్ లాంటిది, అలా ఒక చిన్న సినిమా హార్డ్ హిట్టింగ్ ఆయనలోని ఒక నటుడిని మాత్రమే, అంటే ఈ కమర్షియల్గా కమర్షియల్ వాల్యూ కోసం పాటలు పెట్టో హీరోయిన్నో లేకపోతే యాక్షన్నో ఇలాంటివన్నీ లేకుండా కేవలం ఆయనలోని ఒక గ్రేట్ యాక్టర్ని మాత్రమే టచ్ చేస్తూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక డైరెక్టర్గా రైటర్గా అలా కంప్లీట్గా దిగిపోయి ఒక సినిమా చేయాలని ఉంది. అది తెలియదు నాకు. అలా